హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 మరి ఇవాల్టి హెడ్లైన్స్. సుల్తానాబాద్ లో సొంత డబ్బుతో సంక్షేమ పథకాలకు అభ్యర్థి హామీ. పెళ్లికి 25,000, ఆడపిల్ల పుడితే 10,000 అందిస్తానని వెల్లడి. బాండ్ పేపర్ తో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం. తెలంగాణలో 2 వాహనంపై 2% అదనపు పన్ను రద్దు. రవాణా శాఖ ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్. ప్రజలపై భారం తగ్గనుండగా ప్రభుత్వానికి 100 కోట్ల ఆదాయం కోత. వాహన్ పోర్టల్లో సాంకేతిక సమస్యల కారణంగా ప్రభుత్వ నిర్ణయం. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం. మరి ఇవాళ బంగారం వెండి ధరలు చూసుకున్నట్టయితే భారీగా పతనం. 10 గ్రాముల బంగారం ధర చూసుకున్నట్టయితే 1,52,000కు క్షీణత. 2.47 లక్షలకు పడిపోయిన కిలో వెండి ధర. ఎంసీఎక్స్ లో వెండి ఫ్యూచర్ 10% పతనమైన వైనం బలహీనత అంతర్జాతీయ సాంకేతిక పథకానికి కారణం. బంగ్లాదేశ్ కు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. ఈ నిర్ణయంతో పాకిస్తాన్ సెమీ అవకాశాలు క్లిష్టతరం. గ్రూప్ లోని ఇతర మ్యాచ్లన్నీ గెలవడం తప్పనిసరి. శ్రీలంకలో వర్ణ సూచనలు పాక్ కు మరింత పెరిగిన ఆందోళన. రాజస్థాన్ లో హనుమన్ తరహా హత్యోదంతం. తెలంగాణలో వివాహేతర సంబంధానికి భర్త బలి. వాకింగ్ కు తీసుకెళ్లి మరి ప్రాణాలు తీసిన భార్య. 2 కేసుల్లోనూ గొంతు నిమిలి చంపిన నిందితులు. అల్లు అర్జున్ అట్లీ సినిమా షూటింగ్ లో చేరిన రష్మిక మందన ఈ చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నట్లు ప్రచారం. విజయ్ దేవరకొండతో ఫిబ్రవరి 26వ తేదీన పెళ్లి అంటూ మళ్లీ ఊహాగానాలు. పెళ్లి తేదీపై ప్రశ్నకు స్పందించకుండా చిరునవ్వుతో దాటవేసిన రష్మిక. లడ్డు నెయ్యిలో కొవ్వు ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్న వైసీపీ ఎంపీలు. సిబిఐ సీటు వేదికలలో క్లీన్ చిట్ వచ్చిందని వెల్లడి. సత్యశోధన పరీక్షకు సిద్ధమన్న టీడీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. రాజకీయ లబ్ధి కోసమే కూటమి విష ప్రచారణ చేస్తుందన్న ఆరోపణ. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ కుట్రాలన్న వైసీపీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.